హలో బ్యూటిఫుల్ పీపుల్. పకోడీలు ఎప్పుడూ శనగపిండితోనే ఎందుకు వేయాలి అని ఒకసారి రాగిపిండితో ట్రై చేశాను. చాలా బాగొచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. రాగిపిండి వల్ల మనకి కలర్ కూడా ఇలా బ్లాక్గా వచ్చింది. టేస్ట్ అయితే బాగుంది, క్రంచీగా వచ్చాయి. రాగి హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఎలా చేయాలో చూద్దాం రండి. నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ చాప్ చేసి తీసుకుంటున్నాను. హాఫ్ కప్ రాగి పిండి తీసుకున్నాను. ఇంకా ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇలా అన్నీ డ్రై మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. కొంచెం నేను క్లీన్ చేసిన కరివేపాకు కూడా వేసుకున్నాను ఇప్పుడే. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, కొంచెం కాచిన నూనె 1 టీ స్పూన్ వేసుకున్నాను. అన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం నార్మల్గా ఆనియన్ పకోడీకి ఎలా మిక్స్ చేసుకుంటామో అలాగే మిక్స్ చేసుకోవాలి. పొడి పొడిగా ఆనియన్కి జస్ట్ ఆ పిండి పడితే సరిపోతుంది. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే కొంచెం కొంచెంగా ఫ్రై చేసేసుకోవాలి. 2 సైడ్స్ కొంచెం మంచిగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం నార్మల్గా ఫ్రై అయినా కూడా మనకి కలర్ క్విక్గా చేంజ్ అయిపోతుంది రాగి పిండి వల్ల. సో మనం ఆనియన్ కలర్ చూసుకొని ఆనియన్ కొంచెం గోల్డెన్ బ్రౌన్లో వచ్చింది అంటే పకోడీ మంచిగా వేగినట్టే. ఇంకెప్పుడు తీసేసుకోవచ్చు. అంతే అండి, మంచిగా ఫ్రై చేసుకొని తీసేసుకోండి. ఒక టిష్యూ వేసిన ప్లేట్ మీద సర్వ్ చేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇదేం ఎక్కువ ఆయిల్ ఏం పీల్చలేదండి. ఇది డైరెక్ట్ స్నాక్ లాగా అయినా తినేయచ్చు, సైడ్ డిష్లా అయినా తినేయచ్చు. మీకు రెసిపీ నచ్చింది అంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేశారు అంటే నేను నెక్స్ట్ అప్లోడ్ చేసే ప్రతి రెసిపీ నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇది డైరెక్ట్ స్నాక్ లాగా తినేసి మంచి ఒక స్ట్రాంగ్ జింజర్ టీ కనుక తీసుకున్నారంటే చాలా బాగుంటుంది కాంబినేషన్. ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి మీకు ఎలా అనిపించిందో టేస్ట్.